నమస్తే బోస్. మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ భారీ బడ్జెట్ 3,22,000 కోట్ల పైన. మరి ఇంత పెద్ద భారీ బడ్జెట్ అనేది అసలు ఇంతవరకు కనీ విని ఎరిగినటువంటి బడ్జెట్, చాలా పెద్ద బడ్జెట్. మరి ఈ బడ్జెట్కి సంబంధించి అందరూ రకరకాల వర్షన్స్, 2 వర్షన్స్ కామన్గా వస్తాయి. నెంబర్ 1, వైసీపీ అయితే ఇది దారుణం, నీచం, దుర్మార్గకరం, ఇది వేస్ట్ బడ్జెట్ అని చెప్పి మాట్లాడుతుంది కామన్. ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది చాలా భారీ బడ్జెట్, ఇంతవరకు కని విని ఎరిగినటువంటి బాహుబలి బడ్జెట్ అనేటువంటి హెడ్డింగ్లతోటి పేపర్లో కూడా వచ్చేసింది. అంటే టోటల్గా వీళ్ళేమో నెంబర్ 1 పొజిషన్లో ఇప్పటి వరకు ఎవరో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మేము ప్రవేశపెట్టామని చెప్పేసి వీళ్ళు చెప్తుంటే అదంతా వేస్ట్, నాన్ సెన్స్ అనేటువంటి విధంగా అటు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు విమర్శిస్తారు. ఇది కామన్. ఒకవేళ వైసీపీ పార్టీ ఇదే పొజిషన్లో ఉండి ఇంత భారీ బడ్జెట్ కానీ ప్రవేశపెట్టి కానీ ఉండుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అటు జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ 3,22,000 కోట్ల పైనే ప్రవేశపెట్టి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఈ టైంలో నిన్న అసెంబ్లీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టుంటే అది వేస్ట్ బడ్జెట్, ఎందుకు పరిగణన బడ్జెట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ప్రవేశపెడితే వీళ్ళు తప్పు అంటారు, వీళ్ళు ప్రవేశపెడితే వాళ్ళు తప్పు అంటారు. ఇదంతా ఎవరు వర్షన్స్ వాళ్ళు వినిపించారు. చాలా మంది మేధావులు దీని మీద తమ అభిప్రాయాలు తెలియజేశారు. నేను అంత మేధావిని కాకపోయినా నాకున్నటువంటి ఆ మిడిమిడి జ్ఞానంతో ఏదో నేను చెప్పగలిగినంత వరకు అయితే ఈ బడ్జెట్కి సంబంధించి చెప్పడానికి అయితే మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. మామూలుగా ఈ ఎకానమిక్ సర్వేలు కావచ్చు, లేకపోతే అంటే మానవుల జీవన ప్రమాణాలు కావచ్చు, లేకపోతే ఈ బడ్జెట్ యొక్క విధానం ఏంటి అనేటువంటి విధంగా కావచ్చు, ఇవన్నీ ఒక రకంగా ఆర్థిక విధానానికి సంబంధించినటువంటి బడ్జెట్ అంటే విషయాలు. సరే, ఇదంతా తీసి పక్కన పెట్టేద్దాం. నాకు అర్థమైనంత వరకు సరళమైనటువంటి భాషను నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. మిగతా వాళ్ళు మాట్లాడేంత మేధావి నేను కాకపోవచ్చు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఈ వీడియో అంటే నాకు కేవీఎల్ క్రియేషన్స్ అని ఛానల్ ఉండేది, అది ఎవడో హ్యాక్ చేశాడు. అది ఇంక వెనక్కి వస్తుందో లేదో తెలియదు, ఎవరు రానట్టే కదా. ఎందుకంటే దాన్ని ఎలా ప్రయత్నం చేయాలి ఏంటి అనే విషయం కూడా నాకు సరైనటువంటి వ్యక్తులు దొరకలేదు. ప్లస్ అదేవిధంగా నాకు ఎలా దాన్ని సెట్ చేయాలో కూడా అర్థం కానటువంటి పొజిషన్. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఛానల్ కాబట్టి దానికి ఏదో కోడ్లు అవి ఇవి అని చెప్పేసి చాలా అంటే ప్రూఫ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మర్చిపోయాను నేను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి నా ఫోన్ నెంబర్ కాకుండా ఇంకో ఫోన్ నెంబర్ ఇచ్చాను, అది ఏంటో అది మొత్తానికి 2 ఈమెయిల్ ఉంటే 1 ఈమెయిల్ ఇచ్చాను. అంటే టోటల్గా అవన్నీ చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అది పెద్ద సీరియస్గా తీసుకోలేదు నేను. కాబట్టి అది ఇంక వెనక్కి రావడం ఎంతవరకు పాసిబుల్ తెలియదు. అందువల్ల నేను ఏంటంటే ఈ ఫోర్స్ యువతరం అని చెప్పేసి మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. నిజంగా వీడియో కానీ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంతకుముందు కేవీఎల్ క్రియేషన్స్లో ఎప్పుడూ కూడా ఇదిగో ఈ వీడియో లైక్ చేయండి కానీ నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కానీ నేను ఎప్పుడూ ఎవరిని కూడా అడిగినటువంటి పరిస్థితుల్లో. కానీ ఇంత కష్టపడి ఇంత చేసుకుంటే అది మొత్తం ఒకసారిగా పోవడంతో చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఓకే, రైట్, ఇంక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే అసలు బడ్జెట్ అంటే ఏంటి? నేనైతే ఒక విషయం సత్యం అంటే నిజాన్ని ఒకటి చెప్తాను. ఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినా అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమ్ అమౌంట్ ఉంటుంది. అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే దానికి రావచ్చు, పేదవాడు అవ్వచ్చు, రకరకాలైనటువంటి విధానాలు పన్నుల రూపంలో వసూలు చేసే డబ్బు ఏదైతే ఉంటుందో ఇది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దానికి సంబంధించి అప్రూవల్ తీసుకోవడానికి ఈ విధంగా ఖర్చు పెట్టబోతున్నాం, ప్రజలు వీళ్ళకి అధికారం వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క డబ్బుని వాడుకోవడానికి అంటే దీంట్లో ఖర్చు పెట్టడానికి తీసుకునేటువంటి పర్మిషన్ ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ జరిగినటువంటి అంతా ఆ బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ఆమోదం పొందితే ఈ కీళ్ళు అంటే దీన్ని ఖర్చు పెట్టినటువంటి అధికారం వాళ్ళకి వచ్చింది. అంటే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అధికారం వస్తుంది, అంటే ఆ డబ్బులు తీసే అధికారం వాళ్ళకి వస్తుంది. నిజంగా బడ్జెట్ ఈ ఆర్థిక విధానాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అది కూడా కాకుండా ఏంటంటే చాలా పర్మిషన్స్ కూడా ఉంటాయి, చాలా పర్మిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఆర్థిక విధానం ఏంటి, బడ్జెట్ ఏంటి, వీటన్నిటి గురించి ఇప్పటి వరకు కూడా 99% పీపుల్కి తెలియదు, ఖచ్చితంగా తెలియదు. ఏదో ప్రవేశపెట్టారంట, వాళ్ళు ఎంత ఇస్తున్నారంట, దీనికి ఎంత ఇస్తున్నారంట అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టారో లేదు కూడా తెలియదు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. బడ్జెట్ అంటేనే నాకు తెలిసినంత, నాకు అర్థమైనంత వరకు అది పెద్ద అంటే ఒక ఫేక్ గీత, ఫేక్ అంతే, సమస్య లేదు దాంట్లో. నాకు అర్థమైనంత వరకు, నా అభిప్రాయం అంతే. ఫేక్ అనుకుంటుంది, ఫేకే. ఇప్పుడు ఒక 10,000 కోట్లు దేనికైనా ఖర్చు పెడతారు అని చెప్పామనుకోండి, అంటే విద్యా రంగానికి ఖర్చు పెడతాం. విద్యారంగానికి ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇది పెద్ద సబ్జెక్టు. వైద్యానికి ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇది పెద్ద సబ్జెక్టు. మరి మనుషులు అంటే మానవుడి యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ఖర్చు పెట్టాలి, ఇది ఒక పెద్ద సబ్జెక్టు. ప్రాజెక్టులకు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇది పెద్ద సబ్జెక్టు. దాన్ని సింపుల్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం వీటన్నిటికి సంబంధించి.
అసలు ఇప్పుడు మామూలుగా బడ్జెట్ అంటే ఏంటి? సింపుల్ గా మన ఇల్లు ఉంది, ఇప్పుడు నేనున్నాను, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు. నాకు నెలకి నేను ఒక 20,000 సంపాదిస్తాను అనుకోండి, నా ఆదాయం 20,000. నేను పని చేయాలి, 30 రోజులు నేను పని చేయాలి, నేను 20,000 ఆదాయం తెచ్చుకుంటాను. తెచ్చుకున్న తర్వాత సోషల్ ఎకనామిక్ సర్వే అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ సర్వే అంటే ఏంటి? ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కూర్చొని బడ్జెట్ వేసుకుంటారు. ఏంటంటే ఇదిగో ఈరోజు పాల ఖర్చు ఎంత, నీళ్ళ ఖర్చు ఎంత, కరెంటు బిల్లు ఎంత, లేకపోతే ఇప్పుడు కరెంటు బిల్లు ఈ సంవత్సరం నుంచి పెంచి, అంటే ఈ నెల వచ్చే నుంచి పెంచారు అనుకోండి, వాళ్ళ బడ్జెట్లో తేడా వచ్చేస్తుంది. ఇదిగో పిల్లల చదువుకి ఎంత, పిల్లలకి తిండికి ఎంత, పిల్లలకి ఎక్స్ట్రా ఖర్చు ఎంత, లేకపోతే బండి ఆయిల్ ఖర్చు ఎంత, లేకపోతే ఇంట్లో కూరగాయల ఖర్చు ఎంత, ఇంట్లో వస్తువులు అంటే గ్యాస్ ఖర్చు ఎంత, లేకపోతే ఏదన్నా ఆ నెల మొత్తంలో అంత ఖర్చులన్నీ బాగున్నాయి. ఏదైనా మిగిలితే ఆ డబ్బుల్ని పిల్లల భవిష్యత్తు కోసం, కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం తీసిపెట్టుకో, సినిమాకో దానికో నేను కొంత మనీ తీసేసుకుని వాడుకొని, ఇంకా మిగిలినటువంటి కొద్ది మనీ ఏదైతే ఉందో ఖర్చులు తగ్గించుకుంటూ వచ్చి మిగిలిన మనీ ఏదైతే ఉందో ఆ మనీ తోటి రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి, అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బంది పడకుండా దాన్ని నిల్వ చేసుకుంటాను, దాన్ని దాచిపెట్టుకుంటాను. ఆ డబ్బులు కొంచెం కూడబెట్టుకొని ఆ డబ్బులతోటి బంగారము, లేకపోతే ఏదైనా స్థలము, లేకపోతే ఇంకోటి ఏదో నేను కొనుక్కుంటాను. అది దాన్ని ఏమంటారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే అది నాకు ఇంకా మూలధనం. నేను రాబోయేటువంటి రోజుల కోసం నేను ఆస్తి నిల్వ చేసుకుంటున్నాను. అది నా బిడ్డల కోసం కావచ్చు, లేకపోతే రేపు నేను ముసలిని అయిపోయిన తర్వాత నా ఖర్చుల కోసం కావచ్చు, పిల్లలు పెరిగే కొద్దీ చదువు కోసం ఏమైనా ఉపయోగపడచ్చు. రేపు పొద్దున ఏదన్నా నా పిల్లవాడు ఏదన్నా ఒక మంచి సీట్ కొట్టాను అనుకోండి, ఆ కాలేజీలో కట్టడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళు అభివృద్ధి కోసం, ఏదన్నా కూతురు ఒక ఎంబీబీఎస్ సీట్ కొట్టింది, ఆ ఖర్చులు ఉంటాయి కదా, దానికోసం ఎంబీబీఎస్ చదివించడం కోసం, ఇట్లాగే దేనికో దానికి ఉపయోగపడతాయని చెప్పేసి నేను కొంత మనీని దాచిపెట్టుకుంటాను. దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. దాని గురించి ఇక సోషల్ ఎకనామిక్ అంటే సర్వే అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం ఈ బడ్జెట్ వేసుకున్నాం, పిల్లలకి ఎంత, వాళ్ళకి ఎంత, వీళ్ళకి ఎంత అని చెప్పేసి. ఎవరో నా పిల్లడు ఒక పిల్లడు వాడు సరిగ్గా ఒక సబ్జెక్ట్ చదవలేకపోతున్నాడు, సరిగ్గా వాడికి మార్కులు రాడు. టీచర్ ఫోన్ చేసి ఈ సబ్జెక్ట్లో వీడు వీక్గా ఉన్నాడండి అని చెప్పేసి. పిల్లడు అట్లా వీక్గా ఉంటే ఎట్లా? ఆ వీక్గా ఉండకుండా నేనేం చేస్తానంటే ఆ పిల్లడిని ఒక ట్యూషన్ పెట్టించాలనుకున్నాను. ఇక ఆ నెల నుంచి నాకు ఖర్చు పెరిగిందిగా, వాడికి ట్యూషన్ ఖర్చు నెలకు ఒక 500 అవుతుంది అనుకుందాం. నెలకు ఒక 500 వాడికి ట్యూషన్ ఖర్చు, ఎక్స్ట్రా ఖర్చు 500 ఖర్చు. ఆ 500 ఖర్చు వస్తుంది కాబట్టి వాడు విద్యా విధానంలో పలానా సబ్జెక్ట్ లో వాడు తక్కువగా ఉన్నాడు కాబట్టి దానికి మనం డబ్బులు పెట్టాలి. ఈ సర్వే ఏదైతే ఉందో ఈ సర్వే చేసుకుంటాం. రాష్ట్రమైనా దేశమైనా అది అంతే. విద్యారంగంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి? ఇదిగో పిల్లలు సరిగా హాజరు కావట్లేదు, ఇదిగో పిల్లల యొక్క ఆ ప్రమాణాలు పెరగట్లేదు, చదువు పెరగట్లేదు, మనం శాలరీస్ ఇస్తున్నాం, టీచర్స్ ని రిక్రూట్ చేస్తున్నాం, విద్యార్థులకి అన్ని వసతులు కల్పిస్తున్నాం, కానీ పిల్లలు సరిగా చదవట్లేదు. దేనికి కారణం ఏంటి అంటే వాళ్ళలో నైపుణ్యత పెరగట్లేదు. కాబట్టి నైపుణ్యత పెరగడానికి ఏం చేయాలి? సరైనటువంటి రిజల్ట్స్ రావట్లేదు. ఇలా రిజల్ట్స్ రాకపోతే పిల్లలు రాబోయేటువంటి రోజుల్లో పిల్లలే కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, వాళ్ళే కదా ఆస్తి. మరి వాళ్ళని సరిగ్గా చదివించి వాళ్ళకి మంచి జీవన ప్రమాణాలు అంటే వాళ్ళకి మంచి స్కిల్స్ నేర్పించి వాళ్ళని సమాజంలోకి తీసుకొస్తే ఆ స్కిల్స్ ద్వారా రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి వాళ్ళు నేర్చుకున్నటువంటి స్కిల్స్ ఉపయోగపడతాయి. అంటే పిల్లల మీద పెట్టే పెట్టుబడి మనకి రాబోయేటువంటి రోజుల్లో అది మళ్ళీ రిటర్న్ వస్తుంది. అంటే దానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది. కాబట్టి విద్య మీద ఇప్పుడు బాత్రూమ్స్ లేవు, బాత్రూమ్స్ లేక స్కూల్స్ లో ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, దాని మీద డబ్బులు ఖర్చు పెట్టాలి. విద్యాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. లేదు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లేదు, టీచర్స్ ఇంకా రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే టీచర్స్ ఇంకా ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే స్కూల్స్ ని కొంచెం రీమోడలింగ్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే పిల్లలు కింద కూర్చుంటున్నారు చాలా స్కూళ్ళల్లో, వాళ్ళకి బెంచ్లు కట్టాలి, కొన్ని స్కూళ్ళల్లో కొన్ని స్కూల్ కూలిపోయేటువంటి స్థితిలో ఉన్నాయి, ఆ స్కూల్స్ కట్టించాలి. ఇలాగా విద్య మీద ఖర్చు పెట్టడానికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ విద్యా విధానంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ముందు వాటిని తీసుకుంటారు బయటకి. అంటే దాని సర్వే అంటాం, ఎకనామిక్ అంటే సోషల్ ఎకనామిక్ సర్వే అంటాం. ఆ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేని బట్టి బడ్జెట్ లో దాన్ని ప్రవేశపెడతాం. ఇదిగో ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని ఎవరికి తెలియదు, ఈ విషయాలన్నీ తెలియదు. నేను ఈ విద్య గురించి ఎగ్జాంపుల్కి ఎలాగైతే చెప్పానో అన్నిట్లోనూ అంతే, ఏ రంగంలో చూసినా కూడా అంతే. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే రాబోయేటువంటి రోజులకి మనం ఆస్తి, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆస్తి కొనటానికి, ఆస్తి డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నారు, మూలధనం అంటారు.
ఇప్పుడు నువ్వు మామూలుగా వైద్యం మీద ఖర్చు పెట్టు, దానికి ఎందుకే వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్రిడ్జీలు, అంటే రోడ్లు, ప్రాజెక్టులు, ఇప్పుడు క్యాపిటల్ ఉంది కదా అమరావతి ఉంది కదా, అమరావతి మీద పెట్టేటువంటి ఖర్చులు, లేకపోతే ఇంకా ఏదన్నా అంటే మనకి రాబోయేటువంటి రోజుల్లో ఆస్తి పెరిగేటువంటి విధంగా, డబ్బులు పెరిగేటువంటి విధంగా ఏది చేసినా కూడా, అంటే దీనికి ఎగ్జాంపుల్ గా మీకు ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే, మన మామూలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఒక ఇల్లు ఉంది, హౌస్ ఉంది, ఒక హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాము. ఆ హౌస్ మీద నాకున్నటువంటి బడ్జెట్ లో నేను తీసి హౌస్ కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. హౌస్ కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే నాకు నా బడ్జెట్ సరిపోదు అనుకోండి, నేను అప్పు తెచ్చుకుంటాను. ఆ అప్పు తెచ్చుకునేటువంటి దాంట్లో ఆ అప్పుని నేను కరెక్ట్ గా యూజ్ చేసుకోవటం. ఇప్పుడు ఎలాగా నేను హౌస్ కట్టుకుంటున్నాను, తప్పేం కాదు. ఎందుకంటే రేపటి రోజున నేను స్థలం కొనుక్కొని హౌస్ కొనుక్కుంటున్నాను అంటే అది రేపు పొద్దున్న రోజున పిల్లలకి పనికి వస్తుంది, ప్లస్ దానికి ఆస్తి విలువ పెరుగుతుంది, అన్నీ అవుతాయి. అదేవిధంగా నేను ఒక పొలం కొన్నాను, ఆ పొలం కొన్నాను అంటే ఆ లోన్ తీసుకొని నాకు ఏదైనా పొలం వస్తుందంటే తక్కువ రేటుకి పొలం కొన్నాను. ఏది నా బడ్జెట్ కి సరిపడు దాంట్లో, అంటే నాకు 20,000 వస్తున్నాయి, నేను కిస్తీకి నెలకి ఒక 2,000 కట్టుకునేటువంటి పొజిషన్ ఉందనుకోండి. నాకు నేను ఖచ్చితంగా 20,000 అంటే నేను కొంత ఆ స్థలానికి తగ్గట్టుగా నేను డబ్బులు తెచ్చుకొని ఆ స్థలం కొనుక్కోండి, అది ఎప్పటికైనా పెరుగుతుంది. లేదు నా పిల్లడు ఉన్నాడు, వాటికి ఒక మంచి సీట్ ఇప్పించాలి, ఏదైనా సీట్ అంటే చదువుకోవడానికి ఏదైనా ఒక మంచి సీట్ వచ్చింది, ఐటీకి సంబంధించి సంథింగ్ ఒక సీట్ వచ్చింది. ఆ సీట్ వచ్చినప్పుడు నేను ఆ డబ్బులు అతను ఖర్చు పెట్టాలి, నా బడ్జెట్ లో సరిపోదు కాబట్టి నేను లోన్ తీసుకుంటాను. లోన్ తీసుకొని ఆ పెట్టుబడి అడ్డం పెడతాను. అదేమవుతాడు, రేపు పొద్దున్న చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి అది కూడా పెట్టుబడే, అంటే అది కూడా ఆస్తే. అట్లాగా ఆస్తి విలువ పెరగటం కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తులు పెరగటం కోసం అప్పు తెచ్చుకోవచ్చు, ఖర్చు పెట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. అది కరెక్ట్ అయినటువంటి విధానం. అలా కాకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 12% మాత్రమే, అంటే 40,000 కోట్లు దాదాపుగా, అంటే 3,22,000 కోట్ల పైన బడ్జెట్ ప్రవేశపెడితే ఒక 40,000 కోట్లు మాత్రం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టించడం కోసం, క్యాపిటల్స్ కి, లేకపోతే మన స్థిరాస్తుల కోసం మరి చేయాలనుకుంటున్నారు. ఇవి 12%, ఒక 13% దాదాపుగా అంత ఖర్చు పెడుతున్నారు. ఇంకా ఖర్చు పెట్టాలి, కానీ ఎక్కడ పోతుంది? సంక్షేమ పథకాలు అనేటువంటి విధంగా, అంటే 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 మితిమీరినటువంటి సంక్షేమాలు అనౌన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డబ్బంతా సంక్షేమానికి వెళ్ళిపోతుంది. ఆ సంక్షేమానికి వెళ్ళిపోయినప్పుడు మిగిలిన డబ్బు ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నంత వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అంటే మూలధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం లేదు, మనం ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆ ప్రభుత్వం తరఫున ఒక ఫ్యాక్టరీ పెడుతున్నారు, అది రేపు ఆ ఫ్యాక్టరీ మనకి డబ్బులు సంపాదించి పెడుతుంది, అంటే మన పెట్టుబడి పెడుతున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డబ్బులేమో కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్ ఆడిదిని చివరికి ఏమవుతుంది, ఆ డబ్బు వేస్ట్ అయిపోతుంది. అదే మన దగ్గర ఇప్పుడు నేను ఇప్పుడు ఈ సంవత్సరం ఈ నెల నాకు బోనస్ వచ్చింది, ఒక 10,000 ఎక్స్ట్రా బోనస్ వచ్చింది. నాకు 20,000 సాలరీ అయితే 10,000 బోనస్ వచ్చింది. నేను ఆ 10,000తో ఏదో ఒక ఆస్తి కొనుక్కుంటా, లేకపోతే ఒక బంగారమో లేకపోతే ఏదో ఒకటి చేయించుకుంటా. ఆ 10,000 తోటి నేను టూర్లకి వాటికి వీటికి తిరిగి 10,000 ఖర్చు చేస్తాను అనుకోండి. ఏమవుతుంది, ఇప్పుడు పిల్లలకి అనవసరంగా షాపింగ్, ఏది ఉండి కూడా అనవసరమైనటువంటి షాపింగ్, లేకపోతే అవసరమైనటువంటి కాకుండా అతి మీరు ఒక డ్రెస్ ఇప్పించారంటూ ఓకే, ఒక్కొక్కరికి 2 డ్రెస్సులు, లేకపోతే అనవసరమైనటువంటి తిండి, ఇవన్నీ సెట్ చేసి ఆ 10,000 కాజేసుకున్నాను అనుకోండి. ఆ 10,000తో ఏమొస్తుంది, ఏం రాదు కదా. దాంట్లో ఒక 2,000 3,000 నేను ఖర్చు పెట్టుకుని ఒక 7,000 కానీ దాచిపెట్టుకున్నాను అనుకో, ఏదైనా కొనిట్టుమో లేకపోతే 1 గ్రాము 2 గ్రాములు బంగారం కొన్నాను అనుకోండి, రేపు పొద్దున అది పెరుగుతుంది. అంటే ఎప్పటికైనా అది ఒక ఆస్తి. ఇంతే బడ్జెట్ అంటే, టోటల్ గా మీనింగ్ ఇదే బడ్జెట్ అంటే. కానీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు బడ్జెట్ రాసుకుంటారు. ఆ బడ్జెట్ ఏమైనా ఖర్చు పెడతారా, జనానికి ఏమైనా ఖర్చు పెడతారంటే జనం దగ్గరికి చేరేటువంటి విధానం ఉండదు. ఇప్పుడు 10,000 కోట్లు ఇస్తాను అనుకున్నారు అనుకోండి, వైద్య విధానానికి సంబంధించి. అంటే వైద్యంలో ఇప్పుడు ఇప్పుడు కరోనా వచ్చింది, డాక్టర్ సరిపోలేదు, పరికరాలు సరిపోలేదు, టెక్నాలజీ సరిపోలేదు, ఇవన్నీ బెడ్లు సరిపోలేదు, ఇవన్నీ మనకి చాలా ప్రాబ్లమ్స్ పడ్డాం. కరోనా లాంటి విధానాలు వస్తే కొత్త రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలకి పరిశోధనలని, లేకపోతే ఆ డబ్బులు, అంటే మెడిసిన్ అని, దాన్ని కొనటం అని, ఇవన్నీ రకరకాల విధానాలు ఉంటాయి. మరి వీటన్నిటికీ సంబంధించి కూడా వైద్య విధానానికి సంబంధించి వైద్యాన్ని డెవలప్ చేయడం కోసం, ఇప్పుడు ఇంతకు ముందు ఏదైనా అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాలంటే అమెరికా వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ మన దగ్గరికి వచ్చేసింది. అంటే మనం మన ఆంధ్రప్రదేశ్ లోనో లేకపోతే మన ఇండియాలో ఎక్కడ కూడా చేయించేసుకోవచ్చు. ఎందుకంటే దాని మీద, ఆ వైద్యం మీద పెట్టినటువంటి ఖర్చు, లేకపోతే మెడికల్ కాలేజీలు కొత్త కట్టించడం, కొత్త ప్రొఫెసర్లు తెప్పించడం, ఆ చదువు నేర్పించడం, ఈ ప్రమాణాలన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల హార్ట్ ఆపరేషన్స్, ప్లస్ ఇక్కడ నుంచి వైద్య విద్య కోసం విదేశాలు వెళ్ళి చదువుకునేటువంటి వాళ్ళని ప్రోత్సహించడం,
వాళ్ళు అడిగిపోయి నేర్చుకుని వచ్చిన తర్వాత ఇక్కడే హాస్పిటల్ పెట్టేసి ఇక్కడే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు. అట్లాగా వైద్య విధానానికి సంబంధించిన పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉందో దీన్ని ఇస్తారు కదా, ఈ డబ్బులు 10,000 కోట్లు ఇస్తారు కదా, ఇస్తే బడ్జెట్ లో పెడతారు 10,000 కోట్లని, కనీసం 1,000-2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టరు. ఆ ఖర్చు పెట్టేటువంటి వాటిలో కూడా ఎవరెవరికి ఏమి వెళ్తున్నాయో తెలియదు. చివరికి వచ్చేళ్ళకి అది అట్లాగే ఉంటది. మళ్ళీ సంవత్సరానికి బడ్జెట్ వస్తుంది, మళ్ళీ 10,000 కోట్లు అంటారు, మళ్ళీ ఆ డబ్బులు ఏమనే తెలియదు. మళ్ళీ ఎలాంటి కరోనా లాంటి రోగాలు వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆ బెడ్లు ఈ బెడ్లు ఆ వసతులే ఈ వసతులే ఉంటాం. టోటల్ రాజకీయ డ్రామా. బడ్జెట్ అంటే టోటల్ గా రాజకీయ డ్రామా చేసేసారు పర్ఫెక్ట్ గా. ఇప్పుడు మనకి ఎకనామిక్ సర్వే ప్రకారం సర్వే తీసుకొని ఆ సర్వేని బట్టి మనకున్న లోపాలు ఏంటి, విద్యలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, వైద్యంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, వ్యవసాయంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, లేకపోతే మనుషుల యొక్క జీవన ప్రమాణంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఇవన్నీ సర్వే చేసుకొని ఆ సర్వే ద్వారా మనం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, రేపు రాబోయేటువంటి భవిష్యత్తు తరాలకి మనం ఆస్తి ఏం పెంచి ఇవ్వాలి. సేమ్ ఒక కుటుంబాన్ని మనం ఎలా నడుపుకుంటామో ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే ఇండియాలో ఎవరి పరిస్థితి అంతే. దీంట్లో వ్యక్తిగత స్వార్థాలు ఎక్కువైపోవటం వల్ల పేపర్లకి అంకెలకి పరిమితం అవుతున్నాయి తప్ప ఈ బడ్జెట్లు దేనికి ఇంతవరకు ఉద్ధరించినటువంటి పరిస్థితులు ఏమాత్రం లేవు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. దాదాపు అటు నిన్న చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్లు, 9 లక్షల చిల్లర అంటే 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది అని చెప్తున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. అదే చెప్తున్నాను కదా, నేను అప్పు తీసుకొచ్చి నా పిల్లవాడికి ఏదైనా ఐటీలో దాంట్లో ఏదో సీట్ వస్తే దాన్ని నేను ఖర్చు పెట్టి వాడిని చదివించాను అనుకోండి, లేదు ఒక ఎంబీబీఎస్ సీట్ వస్తే దానికోసం నేను ఖర్చు పెట్టి ఆ డబ్బులు అప్పు తీసుకొచ్చి నేను ఖర్చు పెట్టాను అనుకోండి, రేపు పొద్దున డాక్టర్ అవుతాడు, వాడు మంచి వైద్యం చేస్తాడు, డబ్బు అంటే మంచి హాస్పిటల్లో జాయిన్ అవటం లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు, వాడి దగ్గర నుంచి నాకు మళ్ళీ జీతం వస్తాయి, డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో నేను మళ్ళీ ఆ బాకీ తీర్చేస్తా. అట్లాగా అంటే తీసుకొచ్చిన అప్పుకి ఉపయోగపడేటువంటి విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ మంచి ప్రాజెక్టులు కట్టడం, లేకపోతే మనం రాజధానులు కట్టుకోవటము, లేకపోతే వైద్యం మీదో విద్య మీదో జీవన ప్రమాణాలు పెరగడానికి ఇలా ఖర్చు పెడితే నో ప్రాబ్లం. ఆ డబ్బులు తీసుకొచ్చి సంక్షేమ పేరుతోటి ప్రజల దోషుల్లో పోసేయటం వల్ల ఎందుకు మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెంచుదాము, రాష్ట్రం యొక్క ఖ్యాతి పెంచుదాము, రాబోయేటువంటి తరాల భవిష్యత్తు కోసం ఖర్చు పెడదాము అని కాకుండా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అధికారంలో రావడానికి ఏం చేయాలి, దాంట్లో కొంత డబ్బు తీసి ఓట్లు కొనాలి, దాంట్లో కొంత డబ్బు తీసి సంక్షేమానికి ఇవ్వాలి, దాంట్లో కొంత డబ్బు మళ్ళీ మనకి మన కుటుంబాలకి మన తరాలు మన తరతరాలకు తిని కూర్చోడానికి కావాలి, మిగతాది జనానికి వెళ్తుంది ఎంత చీమంతా. అది వెళ్ళి ఎన్ని చీమలు కలిస్తే ఒక పెద్ద కొండ అయింది. కాబట్టి కొండని కొట్టి చీమను ప్రజలకు ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే ఇంతకాలం జరుగుతున్నటువంటి రాజకీయం అనేది నా అభిప్రాయం. బడ్జెట్లు అనేవి ఎవరికి అర్థం కానిటువంటి విధానాలు, దానికి సంబంధించి మనం దాని గురించి దాంట్లో నేర్చుకునేది ఏం లేదు. సబ్జెక్ట్ అయితే పెద్ద సబ్జెక్టే. దాన్ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు మనకు ఉన్నారంటే ఖచ్చితంగా డౌటే. అందరూ అంతే డౌటే. ఎందుకంటే ఎవరు ఫేవర్ గా వాళ్ళు బడ్జెట్ రాసుకుంటారు. ఆ బడ్జెట్ లో వాళ్ళు ప్రవేశపెడితే వీళ్ళు తప్పు అంటారు, వీళ్ళు ప్రవేశపెడితే వాళ్ళు తప్పు అంటారు. కానీ కరెక్ట్ గా ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని సర్వే చేయించుకొని ఆ సర్వే ప్రకారం అది కరెక్ట్ అయినటువంటి సర్వేనాగా తెలియదు. ముందు నిబద్ధతతో సర్వే చేయాలి. నిబద్ధతతో సర్వే చేస్తే ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ కి ఈ ప్రాబ్లమ్స్ తీరాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు ఖర్చు పెట్టాలంటే దాన్ని బడ్జెట్ లో పెట్టాలి. ఆ బడ్జెట్ లో పెట్టి దాని అప్రూవల్ తీసుకొని ఆ డబ్బులు ప్రజలకి నికార్సుగా నిజాయితీగా వాళ్ళకి పిన్ టు పిన్ రూపాయలతో సహా ఖర్చు పెడితే ఒక 5 సంవత్సరాల్లో బంగారు భూమి అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ కాదు దేశమే అయిపోతుంది. కానీ ఖర్చు పెట్టరు. బడ్జెట్ లో 10,000 కోట్లు అంటారు, ఒక కనీసం 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. 2,000 కోట్లు వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్తాయో ఆ సమస్య తీర్చడానికి వెళ్తాయో లేదు కూడా తెలియదు. అలాగా కొన్ని దశాబ్దాల నుంచి దశాబ్దాలు అంటే దశాబ్ద రాజకీయం పుట్టినప్పటి నుంచి జరుగుతున్నటువంటి తంతు ఇదే, జరుగుతున్నటువంటి బడ్జెట్ ఇదే. వాళ్ళు ప్రవేశపెడితే వీళ్ళు తప్పు, వీళ్ళు ప్రవేశపెడితే వాళ్ళు తప్పు. ప్రజలకు మాత్రం ఏం అర్థం కాదు. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన మొన్న 4 నెలల క్రితమే కదా 2,94,000 కోట్ల పైన ఖర్చు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయిపోయిందా? ఇప్పుడు 3,22,000 కోట్ల పైన బడ్జెట్ అన్నారు. అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి బడ్జెట్ అన్నారు. అయిపోయినాయా? మరి ఈ డబ్బు అంతా 10 లక్షల కోట్లు మాత్రం అప్పు మాత్రం తేలుతుంది. దీనికి వడ్డీలకి 60,000 కోట్ల పైన, సంవత్సరానికి 65,000 కోట్లు, 60,000 కోట్ల పైన సబ్జెక్ట్ టు కరెక్షన్ మరి వెళ్ళిపోతుంది. ఆ డబ్బులు వడ్డీలకి వెళ్ళిపోతున్నాయి. ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బాగుపడేది అక్కడ తీసుకొచ్చిన 10,000 కోట్లతో తీసుకొస్తే పోలవరం కంప్లీట్ అవ్వలేదు, అదేవిధంగా అమరావతి కంప్లీట్ అవ్వలేదు, లేకపోతే ఇంకేదన్నా పెద్ద ఫ్యాక్టరీలు మనకు రాలేదు, పరిశ్రమలు రాలేదు, ఏమి మొత్తానికి చూస్తే మనం రేపు పొద్దున పెరగడం కోసం అంటే మూలధనం అంటే రాబోయేటువంటి రోజులు భవిష్యత్ తరాలకి ఈ 10 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ బంగారు భూమి అయిపోయింది.
కానీ సంక్షేమాలు ఎలా అయిపోయినటువంటి సంక్షేమాలు, మామూలుగా అర్హత కలిగినటువంటి వాళ్ళు, అంటే తినడానికి కూడా తిండి లేనటువంటి వ్యక్తులు, పని కూడా చేసుకోలేనటువంటి వ్యక్తులు, బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకి దక్కాల్సినటువంటి డబ్బుల్ని ఓట్లు కొనటం కోసం, వాళ్ళని ప్రసన్నం చేసుకోవటం కోసం అప్రాక్సిమేట్లీ ఒక 10 లక్షల మందో 20 లక్షల మందో ఉంటే దాన్ని 1 కోటి మందిగా ఈ ఈ సంక్షేమ లబ్ధిదారులుగా మార్చేసి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చేసి వాళ్ళకి సంక్షేమ పథకాలు వాళ్ళని పని చేయనీయకుండా ఈ రోజు ఎవరన్నా పని చేసే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు డైరెక్ట్ గా పనికి వస్తే ఇట్లా కాదు బాగా చేయమని చెప్తే చాలు, ఇష్టమైతే చేయించుకో కష్టమైతే మానుకో అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఒక జస్ట్ 1 డేలో అయిపోయే పని 3 days లో 3-4 days చేస్తున్నారు. ఒక 500 వేసుకోండి, ఒక 1000 రూపాయల్లో అయిపోయేటువంటి పని దాన్ని 4000కి చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చేట్టు వాళ్ళకి తగినట్టు సమయాన్ని వేస్ట్ చేస్తూ పని చేస్తున్నారు. అటు ఆ పని వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు నష్టపోతున్నారు, ప్లస్ వీళ్ళకి ఇలా అవుతుంది, ఇలా డబ్బులు వస్తాయని చెప్పి అసలు అనుకుంటున్నారే కానీ రాష్ట్రం నష్టపోతుంది అనేటువంటి విషయం గమనించట్లేదు. ఇది జరుగుతున్నటువంటి తంతు. మరేమైతే చూద్దాం.